Welcome to Chemi CSNet. Today topic is organocopper compounds and very important topic in CSNet examination. ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి వస్తుంది ఎగ్జామ్కి. ఫస్ట్ ఆర్గానోకాపర్ రియేజెంట్ వచ్చేసి మనకు ఆర్గానోకాపర్ రియేజెంట్ ఆర్సి బాండ్ ఆర్ సిసియు బాండ్ అనేది ఉండాలి. ఆర్గానో మెగ్నీషియం అయితే సిఎంజి బాండ్, ఆర్గాన్ లిథియం అయితే సిఎల్ఐ బాండ్ అనేది ఉండాలి. సిఎం బాండ్ వచ్చేసి ఆర్గానో మెటాలిక్ బాండ్ అంటాము. ఇక్కడ ఆర్గానో కాపర్ కాబట్టి కార్బన్ కాపర్ బాండ్ అనేది ఉండాలి. ఫస్ట్ కార్బన్ కాపర్ బాండ్ ఫామ్ ప్రిపరేషన్ అవ్వాలంటే 2 moles ఆఫ్ ఆల్కైల్ లిథియం ప్లస్ క్యూప్రెస్ హ్యాలైడ్ ఒకటి తీసుకుంటే మనకి ఇట్లా ఒక రియాక్షన్ అనేది వస్తుంది. లిథియం డయాల్కైల్ క్యూప్రేట్ అనేది వస్తుంది. కాపర్ వచ్చేసి +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలి. గిల్మాన్స్ రియేజెంట్ అంట, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో దీన్ని డిస్కస్ చేసాం. అన్సిమెట్రికల్ ఆల్కేన్స్ ప్రిపరేషన్లో యూస్ చేస్తాము. గిల్మాన్స్ రియేజెంట్ అనేది అన్సిమెట్రికల్ ఆల్కేన్స్ ప్రిపరేషన్లో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆల్కైల్ అంటే ఏదో ఒక ఆల్కైల్ గ్రూపు, మిథైల్ ఇథైల్ ప్రొపైల్ ఎక్సెట్రా. సి అండ్ కాపర్ బాండ్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ ఆర్గానో కాపర్ కాంపౌండ్. ఇక్కడ వచ్చేసి కాపర్ ఈజ్ లెస్ ఎలక్ట్రోపాజిటివ్ దెన్ లిథియం అండ్ మెగ్నీషియం. సో సియు బాండ్ ఈజ్ లెస్ పోలరైజ్డ్ దెన్ సిఎల్ఐ అండ్ సిఎంజి బాండ్. ఫస్ట్ ఆర్గానో కాపర్ కాంపౌండ్ వచ్చేసి రియాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది, ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ ఎసైల్ క్లోరైడ్, నెక్స్ట్ ఆల్డిహైడ్స్, టొసైలేటెడ్, అయోడైడ్, ఎపాక్సైడ్, బ్రోమైడ్స్, కీటోన్స్, ఎస్టర్స్ అండ్ నైట్రైల్స్. హై రియాక్టివిటీ వచ్చి ఎసైల్ క్లోరైడ్స్ అనేది ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ ప్రిపరేషన్లో మనకి ఫస్ట్ ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ ఒక ఆల్కైల్ మెటల్ అనేది తీసుకుంటాం. ఆ మెటల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లిథియం ఆర్ మెగ్నీషియం హ్యాలైడ్ కూడా అవ్వచ్చు. అంటే ఆల్కైల్ లిథియమ్స్ అవ్వచ్చు ఆర్ గ్రిగ్నాడ్ రియేజెంట్ కూడా అవ్వచ్చు. దాన్ని కాపర్ హ్యాలైడ్స్తో రియాక్ట్ చేసినప్పుడు ఇట్లా 2 అనేవి ఇట్లా ఫామ్ అవుతాయి. మెటల్ ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ లిథియం ఉండొచ్చు, మెగ్నీషియం బ్రోమైడ్, గ్రిగ్నాడ్ కాపర్ రియేజెంట్ కూడా అవ్వచ్చు. ఈ 2 అనేది ఇట్లా ఉంటాయి. ఇవి కూడా ఆర్గానో కాపర్ కాంపౌండ్స్. అండ్ నెక్స్ట్ వీటి యొక్క రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆర్గానో కాపర్ రియేజెంట్ మనం ఇందాక చూసినట్టుగా ఏదైనా కానీ ఆల్కైల్ మెటల్ అండ్ కాపర్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఆర్గానో కాపర్ కాంపౌండ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి గ్రిగ్నాడ్ రియేజెంట్ ఉంది, కాపర్ హ్యాలైడ్ ఉంది. సో మనకు వచ్చేసి ఇలా ఆర్గానో కాపర్ కాంపౌండ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. గ్రిగ్నాడ్ రియేజెంట్ కాపర్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్కైల్ గ్రూప్ అనేది ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా కానీ సిఎం బాండ్లో మెటల్ అనేది మోర్ ఎలక్ట్రోపాజిటివ్ దెన్ కార్బన్. సో మెటల్ కంటైన్స్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆల్కైల్ గ్రూప్ కంటైన్స్ నెగిటివ్ ఛార్జ్. సో ఆల్కైల్ గ్రూప్ అనేది న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసి మనకి ఇట్లా SN2 టైప్గా అనేది రియాక్షన్ జరుగుతుంది. బ్యాక్ సైడ్గా వెళ్ళి అటాక్ అవుతుంది. సో మనకి అనేది ఇలా ఉంటుంది. C7H15 అండ్ ఇక్కడ ఈ గ్రూప్ అనేది ఇక్కడ అటాక్ అయింది. జస్ట్ సింపుల్ ఇట్లా వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఆల్కైల్ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్లో ఆ ఆర్గానో గ్రూప్ అనేది ఎప్పుడు న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అటాక్ అట్ లెస్ హిండెడ్ పొజిషన్. ఏ మెటల్ తీసుకున్నా కూడా ఆర్గానో గ్రూప్ అనేది లెస్ హిండెడ్ సైడ్ అనేది అటాక్ అవుతుంది. తర్వాత హై ఆర్డర్ సైనో క్యూప్రేట్ వెరీ ఇంపార్టెంట్. 2 moles ఆఫ్ ఆల్కైల్ లిథియం అండ్ క్యూపర్ సైనైడ్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది. దీన్ని లిప్షెట్స్ రియేజెంట్ అంటాము. ఇది మెయిన్గా వచ్చేసి యూస్ఫుల్ ఫర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆఫ్ సెకండరీ హ్యాలైడ్స్ అండ్ ఎపాక్సైడ్. జనరల్గా కాపర్ అనేది హై రియాక్టివిటీ, ఎసైల్ క్లోరైడ్స్, ఆల్డిహైడ్, టొసైలేట్సే ఉంది. అయోడైడ్ ఎపాక్సైడ్స్ అని లాస్ట్ ఉంది. సో ఈ రియేజెంట్ అనేది మనకి హ్యాలైడ్ ఎపాక్సైడ్స్లో ఉంటుంది. యాజ్ వి సెడ్ ఆర్గానో కాపర్ కాంపౌండ్ ఆర్గానో గ్రూప్ లెస్ హిండెడ్ దగ్గర ఉంటుంది. లైక్ SN2 రియాక్షన్ అనేది ఉంటుంది. లిథియం ఉంది. ఈ ఆర్గానో గ్రూప్ అనేది బ్యాక్ సైడ్కి అటాక్ అనేది అవుతుంది. అంటే ఇట్ మీన్స్ SN2 రియాక్షన్ జరుగుతుంది. SN2 రియాక్షన్ అనేది మెయిన్లీ లెస్ హిండెడ్ పొజిషన్ ఆర్ ప్రైమరీ కార్బన్ గ్రూప్స్ దగ్గర ఎక్కువ జరుగుతుంది. ప్రైమరీ హ్యాలైడ్స్, ప్రైమరీ టొసైలేట్స్ దగ్గర. సో ఈ లిప్షెట్స్ రియేజెంట్ అనేది సెకండరీ హ్యాలైడ్స్ దగ్గర మామూలుగా కూడా జరుగుతుంది. లెస్ ఈల్డ్ అనేది వస్తుంది. ఈ లిప్షెట్స్ రియేజెంట్ అయితే మాత్రం సెకండరీ హ్యాలైడ్ ఎపాక్సైడ్స్కి వెరీ గుడ్ ఈల్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూసాం. ఇక్కడ ఈ వినైల్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ ఉంది, సెకండరీ బ్రోమైడ్ అనేది ఉంది. ఈ వినైల్ గ్రూప్ వచ్చి ఇట్లా అటాక్ అవుతుంది. దట్స్ ఇట్ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ ఎపాక్సైడ్ కూడా ఓపెనింగ్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియోఫైల్ యాడ్ అకర్స్ ఎట్ లెస్ స్టీరికల్ హిండెడ్ కార్బన్ ఆఫ్ ఆక్సిజన్ రింగ్ ఆర్ ఎపాక్సైడ్ రింగ్.
ఎపాక్సైడ్ అయినా ఆక్సిరేన్ అని నేమ్ అది ఎపాక్సైడ్. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇటు సైడ్ వచ్చి ఎన్ ప్రొపైల్ గ్రూప్ అవ్వాలంటే హిండెడ్ పొజిషన్. సో ఇటు సైడ్ వచ్చేసి లెస్ హిండెడ్ పొజిషన్ కాబట్టి లెస్ క్రౌడెడ్ పొజిషన్. ఎన్ ప్రొపైల్ వచ్చి ఇలా యాడ్ అయ్యి ఇది ఇట్లా అవుతుంది. సో ఇది లెస్ హిండెడ్, ఇది వచ్చి అబోవ్ ద ప్లేన్లో ఉంది, బిలో ద ప్లేన్గా వస్తుంది. ఇది ట్రాన్స్ పొజిషన్స్ అనేవి వస్తాయి ఆపోజిట్ ఫేస్లో. అండ్ సేమ్ ఇది కూడా ఎన్ బ్రోమైల్ వచ్చేసి అటైనా ఇటైనా, ఇది బిలో ద ఫేస్ ఉంటే అబోవ్ ద ఫేస్ అవ్వచ్చు, ఇది అబోవ్ ద ఫేస్లో ఉంటే హైడ్రాక్సీ గ్రూప్ బిలో ఫేస్లో ఉంటుంది. అండ్ కాంజుగేట్ ఎడిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాపర్ అనేది ఉందంటే కాంజుగేట్ ఎడిషన్ 1,4 ఎడిషన్ అనేది పాసిబుల్ అవుతుంది ఈనోన్స్లో. 1,4 సింగిల్ 1,4 ప్రోడక్ట్ అనే ఇస్తుంది. ఏ మిక్స్చర్స్ కూడా రావు, 1,2 1,4 మిక్స్చర్స్ కూడా రావు, ఓన్లీ 1,4 ఎడిషనే జరుగుతుంది. 1,4 ఎడిషన్ అన్న కాంజుగేట్ ఎడిషన్ అన్న ఒకటి. 1,4 ఎడిషన్ అంటే 1 2 3 4 కాంజుగేట్ ఎడిషన్ అంటాం. ఇక్కడ 4th పొజిషన్లో జరుగుతుంది. 4th పొజిషన్ జరుగుతుంది కాబట్టి మిథైల్ గ్రూప్, ఇక్కడ ఆల్కైల్ మిథైల్ గ్రూప్ న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆర్గానో గ్రూప్ వచ్చేసి ఇక్కడ 4th పొజిషన్ ఇలా అటాక్ అవుతుంది. అది అండ్ లెస్ హిండెడ్ దగ్గర లెస్ క్రౌడెడ్ దగ్గర అనేది ఇవి అటాక్ అనేది జరుగుతుంది ఆర్గానో గ్రూప్ అనేది. ఇక్కడ వచ్చి సపోజ్ చూస్తే ఆల్ఫా బీటా, ఇది ఆల్ఫా బీటా, ఇక్కడ బీటా వచ్చి సింగిల్ సబ్స్టిట్యూవెంట్ ఉంది, ఇక్కడ బీటా వచ్చేసి డబుల్ సబ్స్టిట్యూవెంట్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. దట్ ఏంటంటే లెస్ హిండెడ్ ఫేస్ సైడ్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ అబోవ్ ద ప్లేన్లో క్రౌడెడ్ ఉంది కాబట్టి బిలో ద ప్లేన్లో క్రౌడెడ్ దగ్గర యాడ్ అవుతుంది. ఇక్కడ సింగిల్ సబ్స్టిట్యూటెడ్, ఇక్కడ డబుల్ సబ్స్టిట్యూటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బీటా డై సబ్స్టిట్యూటెడ్ ఈనోన్స్ ఉంటే దట్ మీన్స్ బీటా పొజిషన్ మోర్ క్రౌడెడ్గా ఉంది. క్రౌడెడ్గా ఉన్నప్పుడు ఈ కాపర్ ఆర్గానో కాపర్ కాంపౌండ్స్ యాడ్ చేసేటప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్ లూయిస్ యాసిడ్ అనేది అండ్ ఈథర్ అనేది యూజ్ చేస్తే రియాక్షన్ అనేది ఫీజిబుల్ ఈజీగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం యాస్ వి నో కాపర్ అనేది హైలీ సెలెక్టివిటీ ఫర్ ఎసైల్ క్లోరైడ్స్. ఇక్కడ వచ్చేసి ఎసైల్ క్లోరైడ్స్ ఉంది కాబట్టి ఇక్కడైతే ఈథేన్ వచ్చేసి ఇథైల్ గ్రూప్, ఇట్లా రియాక్ట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎస్టర్స్ ఉన్నాయి, ఎసైల్ క్లోరైడ్స్ ఉన్నాయి. ఆర్గానో కాపర్ కాంపౌండ్స్ ఆల్వేస్ కీమో సెలెక్టివ్ అంటే విచ్ ఫంక్షనల్ గ్రూప్ రియాక్ట్ కీమో సెలెక్టివ్ ఫర్ ఎసైల్ క్లోరైడ్స్. ఇక్కడ ఎన్-బ్యూటేన్ రియాక్ట్ క్లోరైడ్ అనేది వెళ్ళిపోతుంది, ఇట్లా రియాక్ట్ అవుతుంది, ఇట్లా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళేసి క్లోరిన్ అనేది ఎక్స్పెల్ అవుతుంది, ఎన్-బ్యూటైల్ అనేది రియాక్ట్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద కాపర్. ఆర్గానో కాపర్ అనేది ఫస్ట్ ఆర్గానో కాపర్ వచ్చేసి 1,4 ఎడిషన్, లిథియం అండ్ మెగ్నీషియం వచ్చేసి 1,2 ఎడిషన్ అనేది జరుగుతుంది ఇన్ ఈనోన్స్. 1,2 ఎడిషన్ డైరెక్ట్ ఎడిషన్ అన్న ఒకటి, 1,4 ఎడిషన్ అన్న కాంజుగేట్ ఎడిషన్ అన్న ఒకటి. కాపర్లో అయితే 1,4 ఎడిషనే జరుగుతుంది. లిథియం అండ్ మెగ్నీషియంలో 1,2 ఎడిషన్ జరుగుతుంది, 1,2 ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఆర్గానో కాపర్ కాంపౌండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.